అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. హాయ్ హలో, దిస్ ఈజ్ మదన్. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ఒక సినిమా ప్రీ ప్రొడక్షన్లో రైటర్ ఎంత ఇంపార్టెంటో, పోస్ట్ ప్రొడక్షన్లో ఎడిటర్ ఎంత ఇంపార్టెంట్. నిజం చెప్పాలంటే అసలైన సినిమా ఎడిటర్ టేబుల్ మీద ప్రిపేర్ అవుతుంది. ఈరోజు మనతో ఉన్నారు తెలుగులో యంగ్ ఫిలిం ఎడిటర్ చాణిక్య రెడ్డి. ఆయన ప్రీవియస్ జిగిరి, ఘాటి, అరేబియన్ కడలి, రీసెంట్గా వచ్చినటువంటి పతంగ్ వంటి సినిమాలను చేయడమే కాకుండా ఇప్పుడు పాన్ ఇండియా ప్రాజెక్ట్ అయినటువంటి స్పిరిట్ మూవీ కూడా ఆయన అసోసియేట్ ఎడిటర్గా వర్క్ చేయబోతున్నారు. ఆయనకు సంబంధించిన విషయాలు, ఎడిటింగ్కి సంబంధించిన విషయాలన్నీ ఆయనతో కూలంకుషంగా చర్చిద్దాం. ఆయన వెల్కమ్ టు ఇట్స్ మై షో. ముందుగా ఎంతో సిజం ఆపుకోలేక అడుగుతున్నాం, సందీప్ సార్ అండ్ ప్రభాస్ సార్ కాంబోలో వస్తున్నటువంటి స్పిరిట్ మూవీ, ఆ సినిమా గురించి ఒక్క సింగిల్ లైన్ మా కోసం ఏం చెప్తారన్న? సో ఫార్ ఇట్స్ వెరీ ఎక్సైటింగ్. ఇనిషియల్ స్టేజెస్లోనే ఉంది కాబట్టి ప్రొడక్షన్, వెన్ ద టైమ్ ఇస్ రైట్ యుల్ నో. ఓకే, చాలా పెద్ద బిగ్ స్కేల్లో ఉండిపోతుంది ఆడియన్స్కి 100%. అసలు ఈ సందీప్ రెడ్డి వంగ సార్ దగ్గరికి మీకు కాల్ ఎలా వచ్చిందన్న? ఆ టీంతో ఎలా అసోసియేట్ అయ్యారు? సో జిగ్రీస్ ప్రొడ్యూసర్ కృష్ణ వడపల్లి గారు అండ్ సందీప్ రెడ్డి వంగ గారు, దే ఆర్ బోత్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. సో జిగ్రీస్ ఆఫీస్లో వి మెట్ ద ఫస్ట్ టైం అండ్ నాకు జిగ్రీస్లో వర్క్ నచ్చి హీ కాల్డ్ మీ. ఎడిటర్ చాణిక్య రెడ్డి తూర్పు, ఈయన ఫిల్మోగ్రఫీలో ఎడిటర్ అవ్వడం అనేది ఇట్స్ యాక్సిడెంట్ జర్నీ ఆర్ సంథింగ్? సో ఇట్ వాజ్ అన్ యాక్సిడెంటల్ జర్నీ ఓన్లీ. ఇనిషియలీ నేను రైటింగ్ డైరెక్షన్లోనే ఉందామని అనుకున్నాను. బ్యాక్ దెన్ 2016, 2018 టైంలో నేను జస్ట్ వర్డ్స్ అని ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ తీశాను. అది పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్న టైంలో ఫిల్మ్ ఫెస్టివల్స్కి పంపించాలి అనే థాట్తో వాటి అప్లికేషన్స్కి తాలూకు ఫండింగ్ తెచ్చుకున్నాను అనమాట. సో అది పే బ్యాక్ చేసే ప్రాసెస్లో ఐ స్టార్టెడ్ ఎడిటింగ్ యాజ్ వెల్. సో నా సినిమా ఫండ్ చేసుకోవడానికి ఎడిట్స్ మొదలుపెట్టిన తర్వాత నా వర్క్ ఒకరికి నచ్చి అట్లా గ్రాడ్యువల్లీ ఎడిటింగ్ సైడ్ వచ్చాను. మోర్ లైక్ అంటే నాకు ఆపర్చునిటీస్ 1 by 1 రావడంతో ఇంక అట్లా కంటిన్యూ అయ్యాను అనమాట. ఇప్పుడు ప్రజెంట్ పాన్ ఇండియా ట్రెండ్ ఒకటి నడుస్తుంది కదా, ఈ పాన్ ఇండియా వల్ల రైటింగ్లోను డైరెక్షన్లోను చేంజెస్ వచ్చినట్టు ఎడిటింగ్ ప్యాటర్న్లో కూడా ఏదైనా చేంజెస్ వచ్చాయి? సో నేను చేసిన కపుల్ ఆఫ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఘాటి అండ్ అరేబియా కడలి. అపార్ట్ ఫ్రమ్ చేంజ్ ఇన్ లాంగ్వేజ్, ద వే వి అప్రోచ్ ద ఫిల్మ్ ఎక్కడ డిఫరెన్స్ ఏం లేకుండా ఫ్రమ్ ద ఎడిటింగ్ పర్స్పెక్టివ్. సో ఏ కథని ఎలా అప్రోచ్ అవ్వాలో దానికి తగ్గట్టు వీ వెంట్ త్రూ. బట్ పాన్ ఇండియా అనేది ఎప్పుడు నా మైండ్లో లేదు. ఈవెన్ డైరెక్టర్స్ కూడా ఎప్పుడు ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్ అని ఆ కోణంలో చూడలేదు ఎప్పుడు. సో ఓన్లీ షిఫ్ట్ వాజ్ ఇన్ లాంగ్వేజ్. సో మల్టిపుల్ లాంగ్వేజెస్కి టార్గెట్ చేస్తున్నాం కాబట్టి డెలివరీస్ పెరుగుతాయి, వర్క్ పెరుగుతుంది తప్ప అప్రోచ్ మారలేదు. ఓకే, సబ్జెక్ట్ బేస్డ్ అంతే తప్ప ఇంపాక్ట్ పాన్ ఇండియా, పాన్ వరల్డ్ వెళ్తుంది ఇలాంటిది ఏమి ఉండదు. జస్ట్ మూవీ గో అన్న విత్ ఎడిటింగ్ అంతే తప్ప ఇంకా వేరే అదర్ చేంజెస్ ఏం లేవన్నా. ఇండస్ట్రీకి ఒక్కొక్క ఫిలిం మేకింగ్ స్టైల్ ఉంటుంది. స్టోరీకి ఒక ఇండస్ట్రీ, ఎగ్జాంపుల్ మలయాళం వాళ్ళకు రూటెడ్ కథలు, అలాంటి కథలు ఇష్టపడతారు. అలాగే తెలుగు వాళ్ళు ఒక కమర్షియల్ కథలు ఇష్టపడతారు. సో ఫిలిం మేకింగ్లో, డైరెక్షన్లో వచ్చినట్టే ఎడిటింగ్ ప్యాటర్న్లో కూడా ఈ చేంజెస్ ఉంటాయి. ఇండస్ట్రీని బట్టి ఎడిటింగ్ మార్చాల్సి ఉంటుందా? అంటే ఇట్ బాయిల్స్ డౌన్ టు స్టోరీ టెల్లింగ్. సో ఒక్కొక్క కల్చరల్ సెన్సిబిలిటీ వల్ల నెరేటివ్స్ మారచ్చు. దాన్ని బట్టి ఎడిటింగ్ ఉంటుంది తప్ప స్పెసిఫిక్గా మనం టార్గెట్ చేసి ఇట్లా చేయాలి అన్నట్టు ఏమి ఉండదు. అండ్ మోస్ట్లీ మోర్ దాన్ ద ఇండస్ట్రీ ఐ ఫీల్ ఇట్స్ ద ఫిల్మ్ మేకర్. సో డైరెక్టర్ సెన్సిబిలిటీ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది విత్ రిగార్డ్స్ టు స్టైల్ ఆర్ ఎస్థెటిక్ ఆఫ్ ద ఫిల్మ్. అది ఎడిట్లో కూడా ట్రాన్స్లేట్ అవుతుంది. ఈ మీ మొత్తం ఫిల్మోగ్రఫీలో మీరు అరేబియన్ కడలి, పతంగ్, జిగిరీస్, ఘాటి ఇవన్నీ మూవీస్లో మీకు బాగా గుడ్ విల్ తీసుకొచ్చినటువంటి మూవీ ఏదన్నా? సో ఆల్ ఆఫ్ దెమ్ బేసికలీ, ఆల్ ద ఫీచర్ ఫిల్మ్స్ దట్ ఐవ్ వర్క్డ్ ఆన్, బికాజ్ ప్రతి దాంట్లో ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఉండేది అండ్ ఒక ప్రాజెక్ట్ నుంచి డెఫినెట్లీ ఇంకో ప్రాజెక్ట్ రావడము, ఇట్స్ ఆల్వేస్ అ చైన్ లింక్. సో ఒక్కొక్క ప్రాజెక్ట్లో నేర్చుకున్న థింగ్స్ ఉన్నాయి. ఇన్ టర్మ్స్ ఆఫ్ రికగ్నిషన్ అంటే డెఫినెట్లీ ఘాటి, బికాజ్ అనుష్క మ్యామ్ అండ్ క్రిష్ జాగర్లముడి సార్ కాంబినేషన్లో వచ్చిన ప్రాజెక్ట్ కాబట్టి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆడియన్స్కి రీచ్ అయిన ప్రాజెక్ట్ జిగ్రీస్, లైక్ లాట్ ఆఫ్ రీచ్ వచ్చింది. అండ్ టెక్నికల్ కాంప్లెక్సిటీకి వచ్చేసరికి పతంగ్. అండ్ స్క్రీన్ ప్లే వైజ్ నేను కాంట్రిబ్యూట్ చేయగలిగింది ఆన్ ద ఎడిట్ టేబుల్ వాజ్ హర్. సో ఒక్కొక్క ప్రాజెక్ట్ కున్న
అప్రోచెస్ వేరు. ఎట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు 'అరేబియా కళ్ళీ' లాంటి వెబ్ సిరీస్ ఐ వాజ్ వెరీ గ్లాడ్ టు వర్క్ విత్ అమెజాన్ ఒరిజినల్స్. వాళ్ళ ప్రాసెస్, వాళ్ళ పైప్‌లైన్ చాలా అంటే వెరీ స్ట్రీమ్ లైన్డ్ ఉండేది వాళ్ళ అప్రోచ్. సో, అట్లా ఒక్కొక్క ప్రాజెక్ట్ నుంచి ఒక్కొక్క ఎలిమెంట్ నేర్చుకున్నా. అండ్ దట్ హెల్ప్డ్ ఇన్ ద అదర్ ప్రాజెక్ట్స్ యాస్ వెల్. క్రిష్ సార్తో వర్క్ చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది? ఈ ఘాటి, అరేబియన్ కడలి, ఐ థింక్ ప్రొడ్యూసర్ సార్ అనుకుంటా. క్రిష్ సార్తో అసోసియేషన్ ఎలా ఉండిందండి? సో, ఐఎమ్ వెరీ గ్లాడ్ బికాజ్ నేను 2018 నుంచి ఫుల్ టైమ్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నాను. బట్ అంటిల్ క్రిష్ సార్ వచ్చిన తర్వాత ఎడిటింగ్ వైపు నా పర్స్పెక్టివ్ మార్చారాయన చాలా వరకు. బికాజ్ ముందెప్పుడైనా సరే ఎడిటింగ్ అనేది కేవలం ఫుటేజ్ వచ్చిన తర్వాత వాటిని క్లబ్ చేయడం, స్టిచ్ చేయడం వరకే పరిమితం అయ్యేది. బట్ క్రిష్ సార్ వాజ్ లుకింగ్ ఎట్ మీ లైక్ ఎ స్టోరీ టెల్లర్ ఆన్ ద ఎడిట్ టేబుల్. సో, ఇన్ కేస్ నేనేదైనా అంటే నరేటివ్‌లో ఆయనేమనేవాళ్ళంటే, మేము షూట్ చేసిన దానికి కాకుండా మీరు చూసిన దానికి ఎడిట్ చేయండి. సపోజ్ మీకేదైనా షాట్ మిస్ అయితే అది మీరు టెక్స్ట్ కార్డ్ రాయండి. ఆర్ నేను మళ్ళీ వెళ్ళి షూట్ చేస్తాను ఏదైనా బాలేకపోతే. సో, అలా హీ గేవ్ మీ దట్ లిబర్టీ టు బీ ఎ పార్ట్ ఆఫ్ ద స్టోరీ టెల్లింగ్ ప్రాసెస్. సో, కొన్ని సీన్స్ అంటే వాళ్ళ పరిధిలో ఉన్నా లేకపోయినా నాకు ఆ కమ్యూనికేట్ చేసే స్కోప్ ఉండేది. సో, ఎడిటోరియల్ లెవెల్‌లో వచ్చే ప్రోగ్రెస్ బట్టి వాళ్ళు మళ్ళీ ఇన్ కేస్ షూట్ చేయాలనుకుంటే దే యూజ్డ్ టు డూ. ఈ ఏఐ రావడం వల్ల ఎడిటింగ్‌లో ఏదన్నా స్పెసిఫిక్‌గా ఇంపాక్ట్ ఏదైనా జరుగుతుందన్న? ఇప్పుడు రైటింగ్‌లో చేంజ్ వచ్చేసినట్టు ఎడిటింగ్‌లో కూడా ఏమన్నా స్పెషల్ చేంజెస్ ఏమన్నా వస్తున్నాయి? ఈ విఎఫ్ఎక్స్ ఇలాంటి విషయాల్లో. సో, యాజ్ ఆఫ్ నౌ ఏమవుతుందంటే వర్క్ ఈస్ గెట్టింగ్ మోర్ సింప్లర్. అంటే ముందు మాకు 1 డే పట్టే వర్క్ ఇప్పుడు 5 మినిట్స్‌లో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ పాడ్‌కాస్ట్ ఎడిట్ చేయాలనుకుంటే మాన్యువల్‌గా ఒక ఎడిటర్ కూర్చొని మొత్తం ఎంటైర్ ఫుటేజ్ అంతా చూసి దెన్ హీ హాడ్ టు కట్. బట్ ఇప్పుడు ఏందంటే ఏఐ వాయిస్‌ని అనలైజ్ చేసి కట్ చేసేస్తుంది. దట్ బికమ్స్ వెరీ ఈజీ రైట్ నౌ. సో, దట్ వే వర్క్ సింప్లిఫై అవుతది. బట్ ఏఐ విల్ నెవర్ రీప్లేస్ హ్యూమన్ జడ్జ్‌మెంట్ అండ్ డెసిషన్ మేకింగ్. ఇప్పుడు ఆ వర్క్ అంతా చేసినప్పటికి మళ్ళీ మనం ఒకసారి చూసి మనకు ఓకేనా? కాదా? మనకు నచ్చిందా? లేదా? ఈ డెసిషన్స్ తీసుకోవాలి కాబట్టి హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ ఇస్ మస్ట్. కీ చైర్‌లో హ్యూమన్ యాహ్! ఖచ్చితంగా 100%. ఉండాల్సింది. ఒకప్పుడు రైటర్లే డైరెక్టర్లు అయ్యే ట్రెండ్ ఒకటి ఉండేది. ఇప్పుడు ఎడిటర్లే డైరెక్టర్లే ఎడిటర్ అయిపోతున్నారు. ఎగ్జాంపుల్ 'రాజ్ కుమార్ హిరాని' సారు, 'సందీప్' సార్ ఇలా అంటున్నారు. ఈ ఎడిటింగ్ ఒక లాజికల్ థింకు, డైరెక్షన్ అనేది ఒక ఎమోషన్ థింకు. వీళ్ళే ఎడిటింగ్ టేబుల్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఎమోషన్‌ని, లాజిక్‌ని ఎట్లా బేరీజ్ వేసుకొని రైటర్, డైరెక్టర్ అండ్ ఎడిటర్ వాళ్ళు సినర్జీతోనే ఫిల్మ్ బయటకొస్తది. If one person can balance all these 3 and the subjectivity of storytelling as a writer and a director versus the objective logical aspects of an editor, అది కాంబినేషన్‌లో ఒకళ్ళు క్లాక్ చేయగలిగితే దట్ ఈస్ మోర్ దెన్ గుడ్. బట్ ఇన్ కేస్ ఇఫ్ దే నీడ్ అ థర్డ్ ఐ దెన్ అన్ ఆల్టర్‌నేట్ ఎడిటర్ హూ ఈస్ నాట్ ద రైటర్, డైరెక్టర్ ఆల్సో హెల్ప్స్. రెండూ ఇది రైట్ ఆర్ రాంగ్ ప్రాసెస్ అని కాదు. ఇండివిజువల్ ఫిల్మ్ మేకర్ సెన్సిబిలిటీ బట్టి ఉంటది. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఎడిటింగ్ ఐడియా ఉంటే ఇట్ బికమ్స్ ఈజీ టు రైట్. ఇట్ బికమ్స్ ఈజీ టు డైరెక్ట్ బికాజ్ యూ నో యువర్ ఫోకల్ పాయింట్ అండ్ యూ నో హౌ టు కన్వే దట్ విజువల్ మీడియంలో. అంటే మనం రాసింది అనుకున్నది మైండ్‌లో అది డైరెక్ట్‌గా ట్రాన్స్లేట్ అవుతుందా లేదా తెలుసుకోవడానికి ఇఫ్ యూ హ్యావ్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ఎడిటింగ్ ఇట్ విల్ బికమ్. ఎందుకంటే డైరెక్షన్ ఈ సీన్ ఉండని అనుకుంటే ఎడిటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ల్యాగ్ అయిపోతుంది. సో అది బ్లేడ్ ఎడ్జ్‌గా ఉంటది ఏమో అని ఒక చిన్న డౌట్ అన్న. ఇట్స్ ఆల్వేస్ అబౌట్ కన్వర్జేషన్. అంటే డైరెక్టర్‌కి, ఎడిటర్‌కి మధ్యలో సమ్‌టైమ్స్ ఇఫ్ ఇట్స్ ద సేమ్ పర్సన్ దెన్ ద కన్వర్జేషన్ ఈజ్ విత్ యువర్ సెల్ఫ్. అంటే మనం చెప్పాలనుకున్న దానికి, ఆడియన్స్‌కి కమ్యూనికేట్ అయితున్న దానికి ఆ బ్యాలెన్స్ స్ట్రైక్ చేయడము. అది మనం చేయగలిగితే ఫైన్. లేదంటే ఎడిటర్‌తో మనకి ఇంకొక ఆల్టర్‌నేటివ్ పర్స్పెక్టివ్ వచ్చే ఛాన్స్ ఉంటది. ఓల్డ్ మూవీస్‌లో కేవలం సింగిల్ ఎడిటర్ ఉండేటోళ్ళు. కానీ మోడర్న్ డేస్‌లో ఒక సినిమాకి 2 ఎడిటర్లు, 3 ఎడిటర్లు. ఏందన్న ఈ చేంజెస్ ఎందుకొచ్చింది? రీజన్ ఏంటి? ఇప్పుడు మొత్తం ఫిల్మ్‌లో నుంచి డిజిటల్ అయిపోయింది. అట్ ద సేమ్ టైమ్ వీఎఫ్ఎక్స్ హెవీ అయినాయి పైప్‌లైన్స్ గూడా. రిలీజ్ డెడ్‌లైన్స్, టైమ్‌లైన్స్ అప్పుడు మల్టిపుల్ పీపుల్ వర్క్ చేయాల్సి ఉంటది. లైక్ ఇఫ్ ద మెయిన్ ఎడిటర్ ఈస్ సిట్టింగ్ ఆన్ ద నరేటివ్, meanwhile assistants or associate editors are coordinating with the sound design, mixing, VFX.
సో మల్టిపుల్ ఫ్రంట్స్లో వాళ్ళు వర్క్ చేస్తుంటారు. ఆ ఎడిటర్ చేసిన వర్క్, ఈ ఎడిటర్ వర్క్ ఇట్లా సిమిలర్ తేడాలు వచ్చి సినిమాకి ఎక్కడ డ్యామేజ్ ఏమవో ఇద్దరు చేయడం ద్వారా. డైరెక్టర్స్ జడ్జ్మెంట్ యాజ్ వెల్, అండ్ ఆల్సో ఇప్పుడు ఇద్దరు ఎడిటర్స్ చేసినప్పటికీ కూడా వాళ్ళ ఫైనల్ కొలాబరేషన్లో ఆ కమ్యూనికేషన్ త్రూ స్ట్రీమ్ లైన్ అవుతుందని అనుకుంటున్నా. అట్లా డ్యామేజ్ అయిన కేసెస్ ఉండొచ్చేమో, ఐ డోంట్ నో. ఇన్ మై పర్టికులర్ కేస్ ఐ ఎడిట్ మై ప్రాజెక్ట్స్ మై సెల్ఫ్, బట్ ఈవెన్ ఇఫ్ ఐ హ్యావ్ మై అసిస్టెంట్స్ ఆర్ అసోసియేట్స్ వర్కింగ్ ఫర్ మీ, వాళ్ళ వర్క్ నేను క్రియేటివ్ ఆస్పెక్ట్స్ కాకుండా టెక్నికల్ ఆస్పెక్ట్స్కి పరిమితం చేస్తాను. సో దట్ ఎక్కడైతే డిసిషన్ మేకింగ్ ఎలిమెంట్ ఉంటుందో దేర్ ఐ విల్ బీ ద ఫోర్ ఫ్రంట్. ఇన్ కేస్ వాళ్ళు ఏదైనా కాంట్రిబ్యూట్ చేసినా కూడా దట్ విల్ బీ ఎ కన్వర్జేషన్, అంటే ఐ విల్ బీ ద ఎండ్ పాయింట్ ఆన్ ద ఎడిటింగ్ ఫ్రంట్, బట్ ద డైరెక్టర్ విల్ అగైన్ టేక్ హిస్ కాల్. సో ఇట్స్ కన్వర్జేషన్, ఒక టీమ్ వర్క్ లాగానే జరుగుతుంది. ఎడిటరు అంతా అయిపోయిన పోస్ట్ ప్రొడక్షన్లో టేబుల్ దగ్గర మాత్రమే ఉండే ఎడిటర్ ఇప్పుడు ఆన్ సెట్స్కి వెళ్తున్నాడు, వర్క్ చేస్తున్నాడు. బేసికలీ ఆ చేంజ్ వచ్చింది కదా, ఇంకా ఏమైనా చేంజెస్ రావాలా? అసలు ఎడిటర్ ఎక్కడి నుంచి అసోసియేట్ అవ్వాలి ఫిలింలో? రైటింగ్ స్టేజ్ నుంచి ఉండాలా? ఎందుకన్నా? ఇప్పుడు ఆల్రెడీ షూట్ అయిన ఫిల్మ్ ఎడిటింగ్ టేబుల్ మీద చాప్ అవుతాయి. ఫిల్మే కాకుండా ఆ ప్రొడక్షన్ తాలూకు బడ్జెట్, టైమ్, ఆ క్రూ పెట్టిన ఎనర్జీస్ అవన్నీ మనము సాక్రిఫైస్ చేస్తున్నట్టే కదా. అదే మనకి రైటింగ్ స్టేజ్లోనే ఇఫ్ యూ హ్యావ్ దట్ క్లారిటీ దట్ దీస్ ఆర్ ద థింగ్స్ దట్ వీ వాంట్ టు రిటైన్ అండ్ దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద థింగ్స్ వీ వాంట్ టు డిలీట్, అది ఆ క్లారిటీ మనకి రైటింగ్ లెవెల్లో వస్తే దెన్ ఎక్సెస్ షూట్ చేయాల్సిన పని ఉండదు అని నా ఫీలింగ్. అట్లీస్ట్ స్ట్రక్చరలీ కొన్ని అన్వాంటెడ్ సీన్స్ కానీ, ఏవైతే మనకి అవసరం లేని లొకేషన్స్ కానీ అట్లాంటివి ఏమన్నా వస్తున్నాయని అంటే దోస్ ఐ థింక్ వీ క్యాన్ రెక్టిఫైడ్ ద రైటింగ్ టేబుల్ ఇట్ సెల్ఫ్. ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి సారు, క్రిష్ సారు మాట్లాడుకుంటా, ఐ థింక్ గౌతమిపుత్ర శాతకర్ణిలు అనుకుంటా, ఓల్డ్ పీరియడ్ మూవీస్లో ఒక విషయాన్ని ఆడియన్స్కి రిజిస్టర్ చేయాలంటే 6 seconds టైం పట్టేది, ఇప్పుడు అది 1 minute వెళ్ళిపోయింది. మోడర్న్ డేస్లో నాకు తెలిసి 30-40 secondsకి వెళ్ళిపోయిండొచ్చు. ఈ చేంజెస్ అన్ని ఎడిటర్ ఎవల్యూ అవుతూ నేర్చుకుంటూ ఉండాలన్నా. ఈ చేంజ్ ఎందుకు వచ్చిందన్న? మోస్ట్ ఆఫ్ మీడియంస్ ఎక్కువ అవ్వడం ద్వారానా, లేకుంటే స్క్రీన్ టైం పెరగడం ద్వారానా ఆడియన్స్కి చేంజ్ వచ్చిందంటారు? అటెన్షన్ స్పాన్ అనేది తగ్గుతుంది బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. ఏదన్నా ఒక విషయానికి మనం ఎగ్జైట్ అవ్వాలంటే ఆడియన్స్ మనకి ఇచ్చే టైం ఫ్రేమ్ తగ్గుతుంది. ఒకప్పుడు వాళ్ళ అటెన్షన్ రీటైన్ చేయడానికి టైం తగ్గుతుంది కాబట్టి దాంతోపాటు ఎవల్యూషన్ వస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎంత క్విక్గా, ఎంత ఎఫిషియెంట్గా కమ్యూనికేట్ చేయాలి తక్కువ డ్యూరేషన్లో. ఎడిటింగ్ అనేది చేస్తుంటారు కదా, ట్రైలర్కి ఒకరు, టీజర్కి ఒకరు, ఇలా షార్ప్ కట్ చేయాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మారుతుంటారు. ఎంటైర్ ఫిలిం చేసిన వాళ్ళు ట్రైలర్ ఎందుకు చేయలేకపోతారు? స్పెషల్గా ఒకరిని ఇన్వాల్వ్ ఎందుకు చేస్తారన్న? నేనైతే నా ప్రాజెక్ట్స్కి నేనే ట్రైలర్స్ అండ్ టీజర్స్ కట్ చేస్తా యాజ్ లాంగ్ విత్ ద ఫిల్మ్. బట్ సమ్ టైమ్స్ ఏమవుతుంది అని అంటే టైమ్ లైన్స్ దృష్ట్యా, లెట్స్ సే ఇఫ్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ ద ఫిల్మ్ దెన్ ద ట్రైలర్ ఆల్సో నీడ్స్ టు కమ్ అవుట్. అట్లాంటి సిచ్యువేషన్లో ఇంకొక ఆల్టర్నేటివ్ ఎడిటర్ ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ స్టైల్ ఫ్యాక్టర్ ఏదైతే ట్రైలర్స్కి ఆర్ టీజర్స్కి ఆ ఎగ్జైట్మెంట్ కావాలి ఆర్ అడ్రినల్ రష్ కావాలో, అది ఫిల్మ్ ఎడిటర్ స్టైల్కి, ట్రైలర్ ఎడిటింగ్కి మ్యాచ్ కాకపోవచ్చు. సో దట్ కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్. మీ ఎంటైర్ ఈ ఫిలిమ్స్లో చాలా టఫ్, ఛాలెంజింగ్లా అనిపించిన సీన్ ఎడిటింగ్ ఏదన్నా? ద మోస్ట్ ఛాలెంజింగ్ సీక్వెన్స్ ఇన్ ద ఫిల్మ్స్ దట్ హావ్ మేడ్ ఇస్ పతంగ్ మ్యాచ్ సీక్వెన్స్. వాళ్ళు ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 7 to 8 days మల్టిపుల్ కెమెరాస్ పెట్టి షూట్ చేశారు. అపార్ట్ ఫ్రమ్ ద మెయిన్ మ్యాచ్తో కాకుండా వెనకాల క్రౌడ్ రియాక్షన్స్, మల్టిపుల్ క్యారెక్టర్స్ రియాక్షన్స్, టీమ్ రియాక్షన్స్, కమెంటేటర్స్, ఒక లైవ్ మ్యాచ్ ఫుటేజ్ ఎడిట్ చేయడానికి దాదాపు 30-40 ఎడిటర్స్ సైమల్టేనియస్లీ పనిచేస్తారు. అట్లాంటిది ఆల్దో ఇట్స్ నాట్ రియల్ టైమ్, మనకి డ్రామాటిక్గా చేస్తున్నప్పుడు అంతే అమౌంట్ ఆఫ్ ఫుటేజ్ ఒక్కరిని అండ్ నేను మై అసిస్టెంట్ తరుణ్ వీ హ్యాడ్ టు హ్యాండిల్ దట్ ఎంటైర్ చంక్. సో టు బిల్డ్ అ స్టోరీ అవుట్ ఆఫ్ దాట్ విత్ ద ఫుటేజ్ వాజ్ ఛాలెంజింగ్ ఫిల్మ్స్లో. ఇంకొక ఛాలెంజ్ ఏంటంటే, నేను సిరోంచా అని ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ ఐ హావ్ రిటర్న్ అండ్ ఎడిటెడ్ ఇట్. యాజ్ ఎ రైటర్ నా ఇమాజినేషన్కి యాజ్ అన్ ఎడిటర్ రియల్గా వచ్చిన ఫుటేజ్కి ఉండే కాంట్రాస్ట్ ఉంటుంది కదా, అది నేను అన్ని ప్రాజెక్ట్స్లో తీసుకున్న ఎక్కువ టైం దానికి పట్టింది. ఎందుకంటే నేను నా మైండ్ని రీవైర్ చేసుకోవాలి కదా, నేను రాసిన దానికి చూస్తున్న దానికి. బట్ ఐ హ్యావ్ టు బ్యాలెన్స్ మై మైండ్ దట్ ఐ హ్యావ్ టు వర్క్ విత్ ద ఫుటేజ్, నాట్ విత్ ద థాట్స్ ఐ హ్యావ్.
మీరు కూడా భవిష్యత్తులో ఏదన్నా డైరెక్షన్ చేసే థాట్ ఉన్నట్టుగా అనిపిస్తుందన్న? యాహ్! 100% ఉంది. సో, ఐయామ్ యాక్చువల్లీ రైటింగ్ యాస్ వెల్ అలాంగ్ సో, నాకెప్పుడు ఫ్రీ టైమ్ దొరికితే అప్పుడు రాస్తున్నాను. ఇట్స్ అబౌట్ అంటే నాకు నా మెటీరియల్ మీద 100% కన్విక్షన్ వచ్చిన తర్వాత ఐ వాంట్ టు టేక్. మీకు ఎడిటింగ్ టీమ్ ఉందన్న? లేదంటే మీరే అన్ని టోటల్ ఏ టు జెడ్ మీరే చూసుకుంటారా? సో, డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 'స్పిరిట్'కి బికాస్ సందీప్ పన్నా ఈస్ ద మెయిన్ ఎడిటర్, ఐయామ్ బీయింగ్ ద అసోసియేట్. There might be other projects where I am being the main editor, but for organizing the material and dispatching నాకు హెల్ప్ కావాల్సొస్తే ఐ హైర్ పీపుల్. యాస్పిరెంట్ డైరెక్టర్స్‌కి మీరేం చెప్తారన్న? ఫిల్మ్ మేకింగ్ అనేది మిగతా ఆర్ట్ ఫార్మ్స్ అన్ని ఫిల్మ్ మేకింగ్‌లోకి అక్వైర్ చేయబడ్డవి. ఎడిటింగ్ రావడం వల్ల ద వే యూ రైట్, ద వే యూ ఎక్స్‌ప్రెస్ యువర్ థాట్స్ అండ్ ద వే యూ ఎగ్జిక్యూట్ యువర్ కవరేజ్ ఆర్ ఎక్స్ట్రాక్ట్ పర్ఫార్మెన్సెస్ యాజ్ అ రైటర్ అండ్ డైరెక్టర్ మీకు డెఫినెట్లీ చాలా డిఫరెన్స్ వస్తుంది. అంటే మీకు ఆ టెక్నిక్ తెలియడం వల్ల యుల్ హ్యావ్ మోర్ టూల్స్ ఆర్ ఐడియాస్ టు ప్లే అరౌండ్ విత్. అంటే మీరు చెప్పాలనుకున్న థాట్ని ఇంకా విత్ లాట్ ఆఫ్ క్లారిటీ అండ్ ఫోకస్ చెప్పొచ్చు. మీరు ఐఐటి ఇట్లాంటి చోట్ల కూడా వర్క్షాప్‌లో ఏదో ఎడిటింగ్ స్టార్ట్ చేశారన్న. ఏంటన్న ఆ వర్క్షాప్‌ల ప్రాసెస్? సో రీసెంట్లీ ఐ హావ్ డన్ అ వర్క్షాప్ ఇన్ ఐఐటి పాట్నా. సో వాళ్ళకి అక్కడ ఫిల్మ్ క్లబ్ లాగా ఉంటుంది. దే వాంటెడ్ మీ టు డూ అన్ ఎడిటింగ్ వర్క్షాప్. ఎప్పటి నుంచో నేను ఐ హ్యాడ్ దిస్ ఐడియా ఆఫ్ షేరింగ్ మై నాలెడ్జ్ టు ఆస్పైరింగ్ రైటర్స్, డైరెక్టర్స్ అండ్ ఎడిటర్స్. అండ్ ఐ థాట్ ఇట్ వాజ్ అ గుడ్ ఆపర్చునిటీ. సో అక్కడ ఏం చేసామంటే వి స్ప్రెడ్ అవుట్ దట్ క్లాస్ ఇంటూ 3 సెక్షన్స్ బికాజ్ అస్సలకే ఫిల్మ్ మేకింగ్ కానీ, రైటింగ్ కానీ, డైరెక్షన్ గురించి తెలియని వాళ్ళు ఉంటారు. కాస్త అంటే బేసిక్ బిగినర్స్ ఉంటారు. ఎట్ ద సేమ్ టైమ్ ప్రొఫిషియంట్ పీపుల్ కూడా ఉంటారు. సో ముగ్గురికి కలిపి వర్క్షాప్ డిజైన్ చేసామన్నమాట. ఒక ఎడిటర్ ఎలా చూస్తాడు ఫుటేజ్‌ని, 100 ఇయర్స్ ఆఫ్ రైట్ ఫ్రమ్ అంటే మన ఎడిటింగ్ హిస్టరీ ఎట్లా స్టార్ట్ అయిందంటే రైట్ బ్రదర్స్ ఎప్పుడైతే ఫ్లైట్ కనిపెట్టారో దట్స్ ద సేమ్ ఇయర్ ఎడిటింగ్ గాట్ ఇన్వెంటెడ్. సో ఫ్రమ్ దెన్ ఆన్ అంటే హిస్టరీలో చాలా స్పొరాడిక్ డెవలప్మెంట్స్ ఉన్నాయి. బీట్ అమెరికాలో ఇన్విజిబుల్ ఎడిటింగ్ కావచ్చు, రష్యాలో మాంటాజ్ కావచ్చు, ఆర్ ఫ్రెంచ్ న్యూ వేవ్, అక్కడ యూరోపియన్ స్టైల్స్ కావచ్చు. ఇవన్నీ డిఫరెంట్ స్పొరాడిక్ డెవలప్మెంట్స్ వచ్చాయన్నమాట ఇన్ ద పాస్ట్ 100-120 ఇయర్స్. అవన్నిటిని అంటే ఒక లాజికల్ ఫ్లోలో ఆర్గనైజ్ చేసి ఎడిటింగ్ టెక్నిక్స్ అన్నిటిని ప్రజెంట్ చేశాను. సో ఈ 2 కాకుండా ఎట్ ద సేమ్ టైమ్ నా వర్క్ ఫ్లో అంటే రియల్ టైమ్ నేను ప్రాజెక్ట్స్ ఎలా చేస్తాను అనేది ఐ డెమాన్స్ట్రేటెడ్. సో ఇట్ వాజ్ అ కాంబినేషన్ ఫర్ బిగినర్స్, ఇంటర్మీడియట్ పీపుల్ who have an idea of the software but they are willing to learn a sense of editing. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆల్రెడీ ప్రొఫెషనల్స్ ఉంటారు కదా, వాళ్ళకి నా పైప్లైన్ తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఉంటుంది. సో నా వర్క్ ఫ్లో తెలియాలని ఉంటుంది కాబట్టి డిజైన్ లైక్ దట్. ఫ్యూచర్‌లో ఓన్లీ ఐఐటి, ఐఐఎం ఇట్లాంటి ఇన్‌స్టిట్యూట్‌లైనా కొన్ని అంటే యాస్పిరెంట్ కొంతమంది ఉంటారు కదా రావాలంటే ఈ హైదరాబాద్ ఇలా ఓపెన్ స్పేస్‌లో పెట్టడానికి ఏమన్నా స్కోప్ ఉందన్న భవిష్యత్తు? యా 100% థాట్ ఉంది. అది వర్క్ ఇన్ ప్రోగ్రెస్. నేను ఖచ్చితంగా చెప్తాను. మీకు బాగా ఇష్టమైన టాప్ 3 ఎడిటర్స్ అంటే ఏం చెప్తారు? మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఎడిటర్ ఇస్ జాక్ స్టైన్బర్గ్, ద మేట్రిక్స్. ఓకే. అంటే నేను ఎడిటింగ్ నేర్చుకున్న ఫిల్మ్ అది. సో దాంతో పాటు నాకు డేవిడ్ ఫించర్స్ ఎడిటర్స్, కర్క్ బ్యాక్స్టర్, యాంగస్ వాళ్ళ వర్క్స్ నాకు ఇష్టం. అది హాలీవుడ్లో అయితే ఇండియన్ స్పేస్లో ఐ లైక్ రాజ్ కుమార్ హిరానీ సర్స్ వర్క్, శ్రీకర్ ప్రసాద్ సర్స్ వర్క్ అండ్ ఆఫ్ లేట్ నవీన్ ఉలి అన్నస్ వర్క్. ఈ ఎడిటర్స్కి మీరు ఏమన్నా రికమెండ్ చేయగలిగిన బుక్స్ ఏమైనా ఉన్నాయన్నా? ఐ లెర్న్డ్ మోర్ అబౌట్ ఎడిటింగ్ ఫ్రమ్ స్క్రీన్ రైటింగ్ బుక్స్. So there is an editing book called In the Blink of an Eye by Walter Murch. దాంట్లో ఎడిటింగ్కి సంబంధించి కొన్ని థింగ్స్ ఉన్నప్పటికీ మోర్ ఐ లెర్న్ ఫ్రమ్ ద స్క్రీన్ రైటింగ్ బుక్స్ దట్ ఐ హావ్ రెడ్. స్క్రీన్ ప్లే సిట్ఫీల్డ్ది ఒక బుక్ ఉంటుంది, అది స్ట్రక్చర్ గురించి ఉంటుంది. బ్లేక్ స్నైడర్ది సేవ్ ద క్యాట్ అవ్వచ్చు. ఆర్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ బుక్ ఈజ్ అనాటమీ ఆఫ్ స్టోరీ బై జాన్ ట్రూబీ. అండ్ స్టోరీ అని రాబర్ట్ మెకీదో బుక్ ఉంటుంది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద బుక్స్ విచ్ ఆర్ పర్టికులర్లీ టాకింగ్ అబౌట్ రైటింగ్. అంటే ఎస్పెషల్లీ స్క్రీన్ రైటర్స్కి వాళ్ళ ఫిల్మ్ని స్ట్రక్చర్ చేసుకోవడానికి, ఎడిట్ చేసుకోవడానికి హెల్ప్ అయ్యే మెటీరియల్. బట్ ఐ డ్రూ అ లాట్ ఆఫ్ ఇన్సైట్స్ యాజ్ అన్ ఎడిటర్ ఫ్రమ్ దెమ్ మోర్ దాన్ ఎడిటింగ్ బుక్స్ యాజ్ సచ్. ఒక ఎడిటర్లో కూడా రైటర్ వ్యూ, డైరెక్టర్ వ్యూ ఖచ్చితంగా ఉండాలంటారు. 100%. యూ నీడ్ టు నాట్ జస్ట్ రైటింగ్ డైరెక్షన్, మనకు ప్రతి క్రాఫ్ట్ మీద అప్రిసియేషన్ ఉండాలి.
లైక్ ఇప్పుడు నాకు ఒక సినిమాటోగ్రఫీ మంచి షాట్ ఉన్నా ఐ షుడ్ బి ఏబుల్ టు ఐడెంటిఫై. అది బ్యాడ్ షాట్ అయితే ఐ షుడ్ బి ఏబుల్ టు ఐడెంటిఫై దట్. అది కేవలం ఒక డిపార్ట్మెంట్కి కాకుండా ప్రతి డిపార్ట్మెంట్కి ఇట్ ఆపరేట్స్. సపోజ్ మేకప్ బాగాలేదు, ఈవెన్ అట్లాంటివి కూడా నేను ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది ఎట్ టైమ్స్. ఈ బేసికలీ యాక్టింగ్ ఇవన్నీ ఫిలిం స్కూల్కి వెళ్ళి కొంతమంది చేస్తారు, కొంతమంది థియేటర్కి వెళ్ళి చేస్తారు. మోడర్న్ డేస్లో ఏంటంటే అంత వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆన్లైన్లో చూసి నేర్చుకుంటే సరిపోతుంది డైరెక్షన్ అలాంటిది. సో ఆన్లైన్లో చూసి ఎడిటింగ్ కూడా నేర్చుకోవచ్చు, ఫిలిం ఇన్స్టిట్యూట్లకి వెళ్ళకూడదనే ఒక ఒపీనియన్ చాలా రైజ్ అవుతుంది. దీనికి మీరు ఏం ఆన్సర్ చేస్తారని? ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలా లేదంటే ఇండివిజువల్గా ఆన్లైన్లో నేర్చుకుంటే బెటర్? అది ఇండివిజువల్ ఎక్స్పోజర్ బట్టి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ సివిల్స్ ఎగ్జామ్ అనుకోండి, కొందరు సెల్ఫ్గా చదువుకొని క్రాక్ చేసిన వాళ్ళు ఉన్నారు, కొందరు ఇన్స్టిట్యూట్కి వెళ్ళి క్రాక్ చేసిన వాళ్ళు ఉన్నారు. సేమ్ వే ఫిల్మ్ మేకింగ్కి వచ్చేసరికి నా కేసులో నాకు ప్రయర్ ఎక్స్పోజర్ ఉంది. అంటే వెరీ యంగ్ ఏజ్లో మా మమ్మీ బుక్స్ చదువుతుండే. ఎవ్రీ వీకెండ్ నాకు మా మమ్మీకి కొన్ని బుక్స్ వచ్చేవన్నమాట. ఒక అతను బ్యాగ్లో పట్టుకొని తెచ్చేవాడు మా మదర్కి. ఏంటంటే ఏం చేస్తుంది? she is into fashion design back then, but she used to like reading novels. సో తనకి దాంతో పాటు కొన్ని వీసీడీలు తీసుకొచ్చేవారనమాట, పైరేటెడ్వి. సో అట్లా ఐ గాట్ ఎక్స్పోజ్ టు లాట్ ఆఫ్ వెస్టర్న్ సినిమా ఆ ఏజ్లో. అండ్ దాంతో ఏంటంటే నాకు ఇంట్రెస్ట్ రావడము, కాలేజ్లో లాట్ ఆఫ్ హాలీవుడ్ ఫిల్మ్స్, వెస్టర్న్ ఫిల్మ్స్ ఇన్ఫ్లుయెన్సెస్ వాటిలో నుంచి నేర్చుకోవడం జరిగింది. సో బికాజ్ ఐ హ్యాడ్ a long time exposure in filmmaking, not just in terms of as an audience but also as a అంటే filmmaking crafts గురించి ఐడియా ఉంది కాబట్టి నాకు అంత నీడ్ అనిపించలేదు ఒక ఫిల్మ్ స్కూల్కి వెళ్ళాలి అని. బట్ బికాజ్ ఐ ఫర్ వన్ ఐ డిసైడెడ్ ఎర్లీ, అట్ ద సేమ్ టైం నాకు ఎక్స్పోజర్ కూడా ఎర్లీ స్టేజ్లో వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరికి అట్లాంటి ఆపర్చునిటీ ఉండదు. ఐ రికమెండ్ పీపుల్ టు యాక్చువల్లీ గో టు అ ఫిల్మ్ స్కూల్ బికాజ్ ఆ 3 or 4 years టైంలో మీకు ఫిల్మ్స్ తప్ప ఇంకొక టాపిక్ ఉండదు. మీకు చుట్టుపక్కల మీతో పాటు ఎన్వైరన్మెంట్ అందరూ ఫిల్మ్స్ గురించి మాట్లాడుతుంటారు. అండ్ మీరు ఏదైనా ప్రాజెక్ట్ చేయాలంటే వాళ్ళందరూ ఆ సపోర్ట్ సిస్టమ్గా ఉంటారు. మీకు ఎక్విప్మెంట్ యాక్సెస్ ఉంటుంది, ఫ్యాకల్టీ యాక్సెస్ ఉంటుంది. సో మీరు నెట్వర్క్ బిల్డ్ చేసుకోవాలంటే ఒక మంచి స్పేస్ అవుతుంది. సో నేను ఇండిపెండెంట్గా వచ్చి నాకు ఒక 6-7 years ప్రాసెస్ పట్టి ఒక మెయిన్ స్ట్రీమ్కి రావడానికి నాకు ఎట్లా టైం పట్టిందో, మేబీ ఫర్ దెమ్ ఇట్ మైట్ టేక్ అ లిటిల్ లెస్ టైం. వాళ్ళు ఫిలింలోకి వెళ్తుంటే ఎందుకు రా అది ఇదని ఇట్లా హోల్డ్ చేసిన థింగ్స్ ఉన్నాయి, లేదంటే వెళ్ళు ఏం పర్లేదని సపోర్ట్ చేసింది? సో దే వర్ వెరీ సపోర్టివ్. కాకపోతే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని దెన్ దే వాంటెడ్ మీ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. అంటే ఫిల్మ్ స్కూల్కి వెళ్తాను ఓకే అని అన్నారు. కాకపోతే బికాజ్ అట్ దట్ పాయింట్ ఐ ఫెల్ట్ ఫిల్మ్ స్కూల్ ఫర్ మై ఎక్స్పోజర్ ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ క్వైట్ ఎక్స్పెన్సివ్. సో నేనేం చేశానంటే నాకు నచ్చిన టాపిక్స్లోనే ఐ విల్ ఫినిష్ మై బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్ అని చెప్పి అట్లా చదువుకున్న తర్వాత. నాట్ ఫిలిం స్కూల్ ఎడిటర్, మీరు ఫిలిం స్కూల్ నుంచి వచ్చిన ఎడిటర్ కదా, బయట ఎడ్యుకేషన్ ఎక్కడెక్కడ నడిచిందన్న మనది? సో నా స్కూలింగ్ వచ్చేసి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ రామంతపూర్లో. నా బ్యాచిలర్స్ వచ్చేసి చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్ చెన్నైలో. అక్కడ నేను మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ చేశాను. నా మాస్టర్స్ వచ్చేసి ఐఐటి రూర్కీలో, అక్కడ ఎకనామిక్స్ చేశాను. దట్ వాజ్ ద ఫస్ట్ టైం మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఎకనామిక్స్ ఇంట్రొడ్యూస్ చేశారు. సో అట్లా కాలేజ్ లైఫ్లో ఎక్కడన్నా లవ్ స్టోరీస్ కానీ పర్సనల్ లైఫ్లో కానీ ఏమైనా ఉన్నాయని? ఉంటాయి. సో మై మ్యారేజ్ ఇస్ అ లవ్ మ్యారేజ్. ఓకే, ఏంటన్నా లవ్ స్టోరీ ఏంటి? అది యూ షుడ్ ఆస్క్ హర్, నాట్ మీ. ఓకే, ఏమన్నా దాని మీద కూడా ఏమన్నా దాని కూడా ఎడిటింగా? అంటే తను బాగా చెప్పగలుగుతుంది, తన పాయింట్ ఆఫ్ వ్యూ బాగుంటుంది. నెక్స్ట్ టైం ఖచ్చితంగా కపుల్స్తో ఇంటర్వ్యూ చేస్తాం. అంటే ఎండ్ ఆఫ్ ఈ ఇండస్ట్రీలో టెక్నికల్ డామినేషన్ పెరుగుతుంటుంది మోడర్న్ జనరేషన్, ఎందుకంటే టెక్నికల్ ఎవల్యూషన్ ద్వారా ఎడిటర్ రూల్ చేసే క్యాపబిలిటీ ఫ్యూచర్లో రాబోతుంది. ఒకప్పుడు హీరో డామినేషన్, తర్వాత డైరెక్టర్, మళ్ళీ ఏదో ఇప్పుడు రైటర్ అంటున్నారు, మేబీ నెక్స్ట్ ఎడిటర్, ఇట్లా చేసే ఒక సిచ్యువేషన్ రాబోతుంది అంటారు. ఇంపాక్ట్? ఐ డోంట్ థింక్ సో. బికాజ్ ఎడిటర్స్ ఎప్పుడైనా సరే ఆల్రెడీ ఫామ్ అయిన మెటీరియల్ని షేప్ చేయడంలో హెల్ప్ అవుతారు, కానీ ఆ మెటీరియల్ని ఫామ్ చేయరు కదా. సో ఇప్పుడు యాక్టర్ లేకపోతే, డైరెక్టర్ లేకపోతే, రైటర్స్ లేకపోతే ఫస్ట్ నాకు ఎడిట్ చేయడానికి మెటీరియలే ఉండదు. సో అండ్ డిజిటల్ క్రియేట్ అయిపోతున్నాయి కదా ఇప్పుడు ఏఐ వల్ల అంటున్నారా?
డెస్పైట్ దాట్ ఐ ఫీల్ ఇట్స్ ద కాంటెంట్. ఇప్పుడు నేను నా పని యాజ్ అన్ ఎడిటర్ యూ వోంట్ బీ ఏబుల్ టు సీ యుల్, బికాజ్ మై వర్క్ ఈజ్ ఇన్ వాట్ ఐ టేక్ అవే. నేనేం రిమూవ్ చేస్తున్నా అనే దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది, విచ్ ఇస్ నాట్ వాట్ ఆడియన్స్ ఈజ్ సీయింగ్. వాట్ ఐ రిటైన్ అల్టిమేట్లీ ఈజ్ గ్రేట్ పర్ఫార్మెన్సెస్, గ్రేట్ రైటింగ్, గ్రేట్ మ్యూజిక్. So definitely whoever is contributing to that, be it the editor or the director himself, or if అది ఏ చేసినా ఆ ఇండివిజువల్ ఆర్టిస్ట్ చేసినా వాళ్ళకి రావాల్సిన డ్యూ వాళ్ళకి రావాలి. ఈ ఎడిటింగ్ చేసేటప్పుడు డైరెక్టర్కి ఒక పాయింట్ నచ్చుతుంది, ఎడిటర్ ఇది పెద్దగా అవసరం లేదని ఒక కాన్ఫిడెంట్ వస్తుంది. ఆ డిబేట్స్ ఎలా ఉండబోతున్నాయి? యాజ్ అ రైటర్ డైరెక్టర్ వాళ్ళకు ఒక విషయం చెప్పాలని ఉంటుంది. యాజ్ అన్ ఎడిటర్ నేను ఆడియన్స్ని రిప్రజెంట్ చేస్తూ నాకు ఎలా కన్వే అవుతుందా అనేది కమ్యూనికేట్ చేస్తా. సో వాళ్ళు చెప్పాలనుకున్న దానికి నేను ఎలా వింటున్నా అనే దానికి వీ ట్రై టు హ్యావ్ అ కన్వర్జేషన్ అండ్ ట్రై టు ఫైండ్ అ బ్యాలెన్స్ బిట్వీన్ దమ్. వాళ్ళు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అది రిఫైన్ అవుతుంది థాట్, అండ్ వాళ్ళు చెప్పింది నాకు ఎట్లా కన్వే అవుతుంది అనే దాన్ని బట్టి. దట్ వే ఇట్స్ టీమ్ వర్క్ అని అనుకుంటాను నేను. ఒక సింగిల్ హ్యాండ్తో ఒక క్రాఫ్ట్ వాళ్ళు సినిమాని హిట్ చేసేస్తుంటారు అన్న అప్పుడప్పుడు, ఒక్కోసారి స్టోరీతో, ఒక్కోసారి డైలాగ్స్తో, త్రివిక్రమ్ సార్ లాంటి వాళ్ళు. సో ఎడిటర్ ఎంటైర్ ఒక సినిమాని, నార్మల్గా ఉన్న సినిమాని ఒక ఎక్స్ట్రాడినరీ సినిమాగా చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి అలాంటి ఫీలింగ్స్? ఒక సినిమా హిట్ అయింది, బ్లాక్ బస్టర్ అయిందంటే డెఫినెట్లీ ఎడిట్ విల్ హ్యావ్ ఇట్స్ మెరిట్. మీరు ఆ వర్క్ చూడకపోయినా, ఫీల్ అవ్వకపోయినా, ఎడిటింగ్ డిపార్ట్మెంట్ బ్యాడ్లీ ఎడిటెడ్ ఫిల్మ్ హిట్ అయిన సందర్భాలు లేవు. కొన్నిసార్లు బ్యాడ్ పర్ఫార్మెన్స్ ఉన్నా, ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కానీ వేరే డిపార్ట్మెంట్స్లో సినిమాని అంత ఎఫెక్ట్ చేయకపోవచ్చు, కానీ బ్యాడ్ ఎడిటెడ్ ఫిల్మ్ హిట్ అయినట్టు ఉండదు. వెన్ అ ఫిల్మ్ ఇస్ అ హిట్ యూ అండర్స్టాండ్ దట్ ద ఎడిటింగ్ ఈస్ గుడ్. అట్లా ప్రతి ఫిల్మ్లో నాట్ జస్ట్ ఆన్ అ సీన్ లెవెల్ బట్ ఆన్ అ స్ట్రక్చర్ లెవెల్ ఆల్సో లాట్ ఆఫ్ ఇటరేషన్స్ ఆర్ స్వాప్స్ హ్యాపెన్. ఆ స్టోరీని కమ్యూనికేట్ చేసే విధానం, ప్రజెంట్ చేసే విధానం కంప్లీట్గా రీషేప్ అవుతుంది. లైక్ ఎవ్రీ ప్రాజెక్ట్ వీ గో త్రూ దెర్ ఈస్ సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ బై ద ఎడిటర్. హీరో సెంట్రిక్గా కథలు రాయడము, ఆయన బేస్ చేసుకుని ఇంపాక్ట్తో డైరెక్షన్ చేయడం ఇలా ఉంటుంది కదా, ఎడిటింగ్ కూడా అట్లా ఇంపాక్ట్ ఉంటుందా? ఫర్ ఎగ్జాంపుల్ ప్రభాస్ సార్దే హ్యాండ్ జెస్చర్ ఉంటుంది, ఆ హ్యాండ్ జెస్చర్ని హైలైట్ చేస్తూ ఇలా ఇంపాక్ట్ ఎడిటింగ్ టేబుల్ దగ్గర కూడా ఉంటుంది, పలానా హీరోకి ఇట్లాంటి ఫ్రేమ్స్ పడితే బాగుంటాయని. అట్లాంటిది కాన్షియస్గా ఏం నోటీస్ చేయము, ప్రాసెస్లో వస్తే రావచ్చు కానీ, బట్ అది దాన్ని టార్గెట్ చేసి అలా చేయాలని ఏం అనుకోం. ఏదైతే స్టోరీ వస్తుందో, సీన్స్ వస్తాయో దాని బేసిస్ మీద వర్క్ జరుగుతుంది. ఇన్ దట్ ప్రాసెస్ ఇఫ్ దేర్ ఈస్ అ సర్టెన్ ఎలిమెంట్ which is getting highlighted, we try to present it in a better way. But దా ఒక్క ఎలిమెంట్ కోసం రాయలేము, షూట్ చేయలేము, ఎడిట్ చేయలేము. అట్లా అంటే హీరో సెంట్రిక్గా కథలు వస్తున్నాయి అన్నప్పుడు ఎడిటింగ్ ప్యాటర్న్ కూడా వాళ్ళ రిలేటెడ్గా ఏమైనా ఉంటుందేమో అని అనుకున్నాను. ఓకేనా, ఫైన్. మీ ఫిల్మోగ్రఫీలో షార్ట్ ఫిలిమ్స్, ఓటీటీ, మెయిన్ స్ట్రీమ్ ఫిలిమ్సే కాకుండా యాడ్ ఫిలిమ్స్ కూడా ఉన్నాయి. ఈ ఫిలిమ్స్ అనేది ఆడియన్స్ ఎంగేజింగ్, ఈ యాడ్ ఫిలిమ్స్ అనేవి ఎంటైర్ కస్టమర్ అటెన్షన్ కదా. ఈ ఎడిటర్ ఏ విధమైన సైకాలజీ మెయింటైన్ చేయాలన్న బిట్వీన్ ఆ టూ రెండింటి మధ్య ఏంది డిఫరెన్స్ బిట్వీన్? సో ప్రైమార్డియల్ ఇంపార్టెన్స్ ఒక ఫిల్మ్ ఆర్ స్టోరీ టెల్లింగ్లో వచ్చేసరికి యు ఆర్ ట్రైంగ్ టు సర్వ్ ద స్టోరీ. అల్టిమేట్లీ మన టార్గెట్ ఆ స్టోరీ ఎట్లా కన్వే అవుతుంది, దానికి కన్వే అవ్వాల్సిన డ్యూరేషన్ జస్టిఫై అవుతే అంత డ్యూరేషన్ ఉంటుంది. వేరాజ్ యాడ్స్కి వచ్చేసరికి మనకు ఒక స్టిపులేటెడ్ టైం ఫ్రేమ్ ఉంటుంది, 30 seconds, 1 minute, 1.5 minute, అండ్ యూ హ్యావ్ టు టెల్ ద సేమ్ స్టోరీ విత్ ఈక్వల్ ఇంపాక్ట్ ఇన్ డిఫరెంట్ ఫార్మాట్స్. సో దాట్ ఈస్ వాట్ యాడ్స్లో ఉండే ఛాలెంజ్. ద సేమ్ ఐడియాని 30 secondsలో కన్వే చేయాలన్నా, 15 secondsలో కన్వే చేయాలన్నా. సో దెన్ యూ షుడ్ బి ఏబుల్ టు హ్యావ్ సొల్యూషన్స్ ఫర్ ఆల్ ఆఫ్ దమ్. వెరీ టఫ్ థింక్, అంటే మెయిన్ ఫిలిం కంటే యాడ్ ఫిలిం చేయడమే కొంచెం టఫ్ థింక్లా ఉంటుందన్న ఎడిటర్కి. అంటే క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్ తక్కువ. ఇప్పుడు సేమ్ 2 minutes ఆఫ్ యాడ్కి పెట్టే ఎఫర్ట్ 2 minutes ఆఫ్ ఫిల్మ్కి పెట్టే ఎఫర్ట్తో చూసుకుంటే యాడ్కి ఎక్కువ ఎఫర్ట్ పెడతాం. బట్ ఫిల్మ్ వాల్యూమ్ ఎక్కువ కదా, అమౌంట్ ఆఫ్ ఫుటేజ్ దట్ వీ హ్యాండిల్. లెట్స్ సే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఘాటీకి ఫర్ ఇన్స్టెన్స్ వీ హ్యాండిల్డ్ అబౌట్ 200 hours ఆఫ్ మెటీరియల్. యా, సో అంత అమౌంట్ ఆఫ్ మెటీరియల్ యాడ్స్లో రాదు, ఫిల్మ్లో వస్తుంది. సో ఈచ్ హ్యాస్ దర్ ఓన్ కాంప్లెక్సిటీ, ఐ వుడ్ సే. అంటే ఈ మీ నెక్స్ట్ ఫిలిం ప్రాజెక్ట్లు ఏమున్నాయి, ప్రెజెంట్ పైప్ లైన్లు ఏమున్నాయి? సో అపార్ట్ ఫ్రమ్ స్పిరిట్ ఐమ్ రైటింగ్ మోర్ ఆర్ లెస్. అంటే నాకు ఫ్రీ టైం ఉన్నప్పుడు రాస్తున్నాను. సో ఐమ్ కొలాబరేటింగ్ ఆల్సో. సో నాకు ఎప్పటి నుంచో ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ ద ఆస్పెక్ట్ ఆఫ్ రైటింగ్. అండ్ ఎడిటింగ్ కూడా ఏంటంటే ఇట్ షేప్ మై థాట్స్ యాజ్ అ రైటర్.
సో నాకేదైనా ఒక ఐడియాని కన్వే చేయాలని అనుకుంటే, ముందు ఎడిటింగ్ తెలియనప్పుడు నేను రాసిన దానికి నౌ యాజ్ ఎన్ ఎడిటర్ వెన్ ఐ లుక్ ఎట్ ద సేమ్ మెటీరియల్, ఇప్పుడు ఈ థాట్‌ని నేను ఇంకా షార్ప్‌గా, ఇంకా క్లీన్‌గా ప్రెజెంట్ చేయగలుగుతున్నాను. ఒకటండి ఖచ్చితంగా అన్న మీరు భవిష్యత్తులో ఫిల్మ్ మేకింగ్లో ఎడిటింగ్ నుంచి డైరెక్షన్ కూడా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఈ షోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ.